Welcome to our channel MPC Foundation Academy. In this video we will discuss about the relation between LCM and HCF. Now we will start our video. See, observe in this video the relationship between the LCM and HCF. If small a and b are two numbers, whose LCM and HCF are L and H respectively. ఇక్కడ స్మాల్ ఏ అండ్ బి అనేది ఒక టూ నెంబర్స్ అంటున్నాడు, మరియు ఆ ఏ అండ్ బి యొక్క ఎల్సిఎం అనేది క్యాపిటల్ ఎల్ గాను, ఏ అండ్ బి నెంబర్స్ యొక్క హెచ్సిఎఫ్ అనేది క్యాపిటల్ హెచ్ గాను కనుక తీసుకున్నట్టయితే ద ప్రోడక్ట్ ఆఫ్ ద టూ నెంబర్స్ ఏ అండ్ బి ఈజ్ ఈక్వల్ టు ద ప్రోడక్ట్ ఆఫ్ ద ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. ఇక్కడ ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ హెచ్ అనేది రిలేషన్షిప్ అనేది అవుతుంది. వేటికి రిలేషన్షిప్ అంటే ఆ యొక్క తీసుకున్నటువంటి రెండు నెంబర్స్ యొక్క ప్రోడక్ట్ అనేది వాటి ఎల్సిఎం మరియు హెచ్సిఎఫ్ యొక్క ప్రోడక్ట్కు ఈక్వల్గా ఉంటుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. ప్రోడక్ట్ ఆఫ్ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం. If HCF of two numbers A and B is 1, then the numbers are co-prime to each other and vice versa. ఒకవేళ తీసుకున్నటువంటి రెండు నెంబర్ల యొక్క హెచ్సిఎఫ్ కనుక 1 అయితే ఆ రెండు నెంబర్స్ అనేటివి కోప్రైమ్ అవుతుంది అంటున్నాడు. వైస్ వర్సా అంటే దాని యొక్క విపర్యము, అంటే కోప్రైమ్స్ యొక్క హెచ్సిఎఫ్ అనేది ఎల్లప్పుడూ కూడా 1కి ఈక్వల్ అని ఎక్స్ప్లెయిన్ అయితే చేయొచ్చు. నౌ మనం కొన్ని ఎగ్జాంపుల్ ద్వారా దీన్ని ముందుకు తీసుకెళ్దాం. చూడండి, ఎగ్జాంపుల్స్ కనుక అబ్జర్వ్ చేసినట్టయితే ద హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఆఫ్ టూ నెంబర్స్ 5 and 140 respectively. If one of the number is 35, then find the another number is the క్వశ్చన్. ఈ క్వశ్చన్లో హెచ్సిఎఫ్ అనేది 5 అంటున్నాడు, ఎల్సిఎం అనేది 140 అంటున్నాడు, మరియు అందులో ఒక నెంబర్ అనేది 35 అంటున్నాడు. మనకు సెకండ్ నెంబర్ అయితే ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. మనం ఈ ప్రాబ్లమ్ని అయితే చేద్దాం. See here, according to question, HCF is equal to 5, LCM is equal to 140 and one number is equal to 35. We have to find the second number. HCF is equal to 5, LCM is equal to 140. One number, first number is the A is equal to 35. Second number, if B is how much? Now solution. Product of A and B is equal to HCF into LCM. Now A given 35 into B is equal to HCF how much? 5 into LCM how much? 140. Now we need only B na, that's why 5 into 140, this 35 outside is equal to, in denominator takes place, that's why 35. Here 35 1 ja, 35 4 ja, 140. Now B is equal to 5 into 4, we will get answer 20. Now here second number, another number is equal to 20. First number is equal to 35. See, observe next question. If the product of numbers is 1500 and their HCF is 10 and find the LCM అంటున్నాడు. ప్రోడక్ట్ ఆఫ్ ద టూ నెంబర్స్ ఇచ్చాడు మనకి, అది 1500 అంట, మరియు దాని యొక్క హెచ్సిఎఫ్ అనేది 10 అంటున్నాడు. ఎల్సిఎంని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. See here, product of two numbers is equal to 1500, అంటే ఆ రెండు నెంబర్స్ యొక్క మల్టిప్లికేషన్ చేస్తే 1500 వచ్చిందంట. హెచ్సిఎఫ్ అనేది 10 అంటున్నాడు, ఎల్సిఎం అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అకార్డింగ్ టు గివెన్ క్వశ్చన్, ప్రోడక్ట్ ఆఫ్ నెంబర్స్ మీన్స్ A into B is equal to 1500 and HCF is equal to 10, then LCM is equal to how much? Now A into B is equal to HCF into LCM. A into B already given 1500, HCF also given 10, we need LCM value.
therefore LCM is equal to 1500. ఈ 10 అనేది is equal to అటు సైడ్ వెళ్తే ఎంత అవుతుందండి, డివైడ్ బై వెళ్తుంది. నో ఆన్సర్ ఇస్ ద 150. ఆన్సర్ ఈస్ 150 అని చెప్పొచ్చు. ఇక్కడ 1500/10 is equal to ఏమవుతుందండి, LCM అవుతుంది. ఈ LCM ఇక్కడనే ఉంచుకున్న, ఈ 10 అనేది మల్టిప్లికేషన్లో ఉంది కాబట్టి ఇది ఈక్వల్ టు ఇక్కడ సైడ్ పంపించిన. అప్పుడు ఏమైంది, 1500/10 అయింది. అప్పుడు LCM ఈక్వల్ టు ఎంత అండి, 150 అనేది అవుతుంది. See, observe here this question. The product of two co-prime numbers is 117. What is their LCM? మనకు అందరికీ తెలుసండి. ఒకవేళ కో-ప్రైమ్ నెంబర్స్ కనుక ఉంటే కో-ప్రైమ్ నెంబర్ సి యొక్క HCF ఆల్వేస్ 1. The HCF of co-prime numbers always 1. That's why here HCF is equal to 1. We need LCM value. LCM is equal to how much? The product is equal to how much? The product is equal to the product of two numbers. The product of two numbers is equal to 117. A into B is equal to 117. Formula A into B is equal to LCM into HCF. A into B ఎంత అండి, ఆల్రెడీ 117 కదా. LCM మనకు కావాలి, HCF వాల్యూ 1. LCM into 1 దేంతో మల్టిప్లికేషన్ ఏమొస్తుంది, మళ్ళీ అదే వస్తుంది కాబట్టి 117 is equal to LCM. LCM is equal to 117. అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది, కో-ప్రైమ్ నెంబర్స్ యొక్క HCF అనేది ఎప్పుడు కూడా 1 అవుతుంది. కో-ప్రైమ్ మెంబర్స్ యొక్క LCM అనేది ఎప్పుడు కూడా ఆ రెండు నెంబర్ల యొక్క ప్రోడక్ట్కి ఈక్వల్. ఆ రెండు నెంబర్ల యొక్క ప్రోడక్ట్కి అనేది ఈక్వల్ అయితే అవుతుంది. See this question. LCM is equal to 4125 ఇచ్చాడండి. HCF అనేది 25 అంటున్నాడు. వన్ నెంబర్ 375 అంటున్నాడు. సెకండ్ వన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. See here, according to ఫార్ములా ఇక్కడ ఏమనొచ్చు, LCM is equal to ఇచ్చిన డేటా 4125 కామా HCF is equal to 25. ఓకే, HCF is equal to 25. A is equal to 375. now సెకండ్ నెంబర్ Bని ఫైండ్ అవుట్ చేయాలి మనము. now A into B is equal to ఫార్ములా ఏంటిదండి, LCM into HCF. A అంటే 375 ఇచ్చారు, ఇంటూ B యాజ్ ఇట్ ఈజ్ రాసుకున్నాం. నెక్స్ట్ LCM ఎంత ఇచ్చాడండి, 4125 ఇంటూ HCF 25 ఇచ్చాడు. మనకు కావాల్సింది B కదండి. B ఈజ్ ఈక్వల్ టు ఈ 375 ఇది ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్లో ఇంటూ రూపంలో ఉంది కాబట్టి, మల్టిప్లికేషన్లో ఉంది కాబట్టి Bతోని అది ఈజ్ ఈక్వల్ టు బయట సైడ్ వెళ్తే డివైడ్ అవుతుంది కాబట్టి 4125 ఇంటూ 25 డివైడెడ్ బై 375. నేను 5తో కట్ చేస్తున్నా. 5 5 జా 25, ఇక్కడ 5 7 జా 35, అగైన్ 5 5 జా, నెక్స్ట్ 5 1 జా 5, 5 15 జా 75. ఎంత వచ్చిందండి ఆన్సర్, 4125 డివైడ్ బై 15 అయితే రావడం అయితే జరిగింది. నేను మళ్ళీ దీన్ని 5తో కట్ చేస్తా. 5 3 జా 15, నెక్స్ట్ ఇక్కడ 5 8 జా 40, 1 ఉంది ఇక్కడ పక్కకు 2 12 అయింది. నెక్స్ట్ 5 2 జా 10 వచ్చింది, మళ్ళీ 2 ఉంది. నెక్స్ట్ 5 5 జా 25 అయితే అయింది. నెక్స్ట్ 3తో కట్ చేద్దాం. 3 1 జా 3, 3 2 జా 6 వచ్చింది, ఇక్కడ పక్కకు 2 ఉంది. ఇక్కడ 6 పోతే 2 మిగులుతుంది, 22 అవుతుంది. 6 7 జా 21 అయింది, మళ్ళీ ఇక్కడ 1 మిగిలింది. 1 తర్వాత 5 ఉంది, 15 తీసుకుంటే అప్పుడు 3 5 జా 15 అయితే రావడం అయితే జరిగింది. నా ఆన్సర్ 275 డివైడ్ బై 1, అది నథింగ్ బట్ దాన్ని ఏమనొచ్చు 275 అయితే అనొచ్చు. దేర్ ఫోర్ సెకండ్ నెంబర్ ఏమవుతుందండి, సెకండ్ నెంబర్ ఇది ఈక్వల్ టు 275. ఫస్ట్ నెంబర్ ఎంత 375. ప్రోడక్ట్ LCM ఇది ఈక్వల్ టు 4125, HCF is equal to 25. Then the second number is the 275 is the answer. 275 is the answer అనేది
మనకి చెప్పొచ్చు. See here, observe this question. HCF is equal to 11, LCM is equal to 7700. First number is the 275, find the second number. ఓకేనా అండి, చూద్దాం ఫార్ములా. ప్రోడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ అంటే ఫస్ట్ నెంబర్ ఏ అనుకున్నా, ఏ ఇది ఈక్వల్ టు ఎంత ఇచ్చానండి 275. బి సెకండ్ నెంబర్ బి అనుకుంటున్నా, బిని మనం ఫైండ్ అవుట్ చేయాలి. హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత ఇచ్చిందండి 11. నెక్స్ట్ ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు మనకు 7700 అయితే ఇవ్వడం అయితే జరిగింది. మనము ఇక్కడ చూడండి ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ప్రకారం హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం. నవ్వు ఏ ఎంత అండి 275 ఇంటూ బి ఎంత అండి మనం ఫైండ్ అవుట్ చేయాలి. యాజ్ ఇట్ ఈస్ బి రాసుకుందాం. అట్లే హెచ్సిఎఫ్ అనేది 11, నెక్స్ట్ ఎల్సిఎం అనేది 7700 అని చెప్పొచ్చు. నవ్వు బి ఈజ్ ఈక్వల్ టు ఇది అక్కడ సైడ్ ఈజ్ ఈక్వల్ టు బయట సైడ్ వెళ్తే 275 డినామినేటర్కి వస్తుంది కదండి. 11 ఇంటూ 7700/275 అని చెప్పొచ్చు. నేను 275ని 5తో కట్ చేయని ప్రయత్నం చేస్తా. 5 5 జా 25, ఇక్కడ మళ్ళీ 5 5 జా. ఓకేనా అండి. నెక్స్ట్ దీన్ని కూడా నేను కట్ చేయడానికి ప్రయత్నం చేస్తా. 5తోనే కట్ చేయాలి కాబట్టి 5 1 జా 5. ఇక్కడ ఎంత మిగిలిందండి పక్కన 2 మిగిలింది. 2 పక్కన ఏముందండి 7 ఉంది, 27 అయింది. ఇప్పుడు 5 5 జా 25, మళ్ళీ 2 మిగిలింది. 2 పక్కన ఏముంది 0 ఉంది, 20 అయింది. 5 4 జా 20 అని చెప్పొచ్చు. 0ను యాజ్ ఇట్ ఈస్గా రాసుకున్నాం. ఇప్పుడు చూడండి 11 1 జా 11 5 జా అయితే రావడం అయితే జరిగింది. మనకి ఎంత వచ్చిందని ఆన్సర్ బి ఈజ్ ఈక్వల్ టు 1540 ఇంటూ 1/5 అయితే రావడం జరిగింది. మళ్ళీ 5 1 జా చేస్తా నేను, 5 1 జా చేస్తున్నా. నెక్స్ట్ 5 3 జా చేస్తా. 4 అనేది 5తో పోదు కాబట్టి ఈ 0ని కూడా యాక్సెప్ట్ చేయాలంటే ఇక్కడ ఇంకో 0 పెట్టుకోవాలి. అటువంటప్పుడు 5 8 జా మళ్ళీ 40 అయితే వస్తుంది. నా ఆన్సర్ ఇది అవ్వచ్చు అండి 308 ఇంటూ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 308 అయితే అవుతుంది. ఇక్కడ ఏమంటున్నాడంటే ఆన్సర్ సెకండ్ నెంబర్ ఎంత అండి. దేర్ ఫోర్ సెకండ్ నెంబర్ ఇది ఈక్వల్ టు 308 అని చెప్పొచ్చు. సెకండ్ నెంబర్ ఇది ఈక్వల్ టు 308 అయితే చెప్పొచ్చు. అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే మీరు మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం కనుక వాచ్ చేస్తున్నట్లయితే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మరియు మన వీడియోని లైక్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామండి. ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు 48, ఫస్ట్ నెంబర్ 12, సెకండ్ నెంబర్ 16 అయితే హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేద్దాం మనం. సింపుల్. ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. ఏ ఇంటూ బి ఎంత అండి 12 ఇంటూ 16. నౌ ఎల్సిఎం ఎంత అండి 48. వి వాంట్ హెచ్సిఎఫ్ యాజ్ ఇట్ ఈజ్ రైట్. నౌ 12 ఇంటూ 16, ఈ 48 అనేది ఇది ఈక్వల్ టు ఇటు సైడ్ వస్తే డివైడ్ అవుతుంది, డినామినేటర్కి వస్తుంది. ఇది ఈక్వల్ టు హెచ్సిఎఫ్. 12 1 జా 12 4 జా 48, 4 1 జా 4 4 జా 16. therefore 1 into 4/1 is equal to HCF. now HCF is equal to how much అండి 4. HCF is equal to how much 4 అని మనము చెప్పొచ్చు. HCF is equal to how much అండి 4 అని మనము చెప్పొచ్చు. ఓకేనా అండి. ఓకే, మనం నెక్స్ట్ ప్రాక్టీస్ సెషన్లో ఇంకెక్కువ ప్రాబ్లం చూద్దాం. ఈ వీడియోని అయితే ఇక్కడ క్లోజ్ చేస్తున్నాను నేను. మీరు ఇంకా కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.